ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, రాణి ఓ ఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణ వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము ఆనంద తైల సుగంధాభిషేకము పొందితివా యేసునందు పొందితివా యేసునందు. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనను వెచ్చగను ఉండిన నీకది మేలగును. నులివెచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడెదవేమో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తి తోడా నుండుమా, ఆసక్తి తోడా నుండుమా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, కడపటి బూరా మ్రోగగని కనురెప్ప పాటున మారిదవా. వడిగా మేఘాసీనుడవై నడియాకసముకు పోగలవా. గొర్రె పిల్ల సంఘమా, క్రీస్తురాజు సంఘమా, గొర్రె పిల్ల సంఘమా, క్రీస్తురాజు సంఘమా, రారాజునెదుర్కొనగలవా, రారాజునెదుర్కొనగలవా. ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. వందనాలంటి. థ్యాంక్ యూ. వందనాలు. చక్కటి పాట, సంఘాన్ని గురించి, రాకడకు సిద్ధపాటును గురించి చక్కని పాట మరి రజనీ సిస్టరు వినిపించారు. ఇది మన పాటల పుస్తకంలో కూడా ఉంది. మరి రాకడ కొరకు మనం ఎలా ఉన్నాం, చల్లగానైనా ఉండిన మేలు, వెచ్చగా ఉండిన మేలు. నిలువెచ్చని స్థితిలో ఉంటే బయటకు ఉమ్మివేయబడతాం కదా. ఒక కాలు చర్చిలో, ఒక కాలు లోకంలో పెట్టి మనం ఉంటున్నాం ఈ దినాలలో. కాబట్టి నిలువెచ్చని స్థితి విడిచిపెట్టి చల్లగానైనా ఉందాం, వెచ్చగానైనా ఉంటే మనకు మంచిది. దేవుని కొరకు చక్కటి సిద్ధపాటు కలిగి మరి కడబోరు శబ్దం వినేవారిగా మనం అందరం సంఘంలో ఉన్న ప్రతి సభ్యులు సిద్ధపడదాం. చక్కటి రాకడ సిద్ధపాటు పాట పాడిన రజనీకి వందనాలమ్మా. ఇప్పుడు మనం శ్రేష్టమైన సమయానికి వచ్చిన్నామమ్మా. మన ప్రియ సహోదరి కెసియా సిస్టర్ గారు మనకు వర్తమానం అందిస్తారు. అందరం శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి అందరూ సెల్లులు మ్యూట్లో పెట్టుకుంటే అమ్మా డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుంది. కాబట్టి మ్యూట్లో పెట్టుకొని చక్కగా వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని
కేజీఆర్ సిస్టర్ గారు గొప్ప చెప్తున్నాం. సిస్టర్ వందనాలు సిస్టర్. అండి ఆ, రజని 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 ఆంటీ చెప్పండి ఆంటీ. మిగతా చెన్నైని కూడా పడతావా? పాడాలి ఆంటీ. సరే, అదే 145 అంటే ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, తన ప్రాణమునర్పించెనని, స్వస్థపరచే నిర్దోషముగా, ముడత కలంకము లేనిదిగా, మహిమాయుతముగా నిలువగోరి యేసువే, మహిమాయుతముగా నిలుపగోరి యేసువే, సహించెను తీర్పునాడు, సహించెను తీర్పునాడు. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, సజీవముగనున్నావా, సజీవముగనున్నావా. ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. వందనాలండి. వందనాలమ్మా. కేజీఆర్ సిస్టర్ గారు మ్యూట్ లో ఉన్నారండి. పని మీద ఉన్నారులే కావాలి నిమిషం. అమ్మా వచ్చేస్తున్నాం. ఓ ఫోన్ వచ్చింది. అలాగే ఏమంటే అందరు మానవులు.
చేరి వచ్చిన సోదరులందరికీ వందనాలండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు ఎవరైనా చదివి వినిపించాలని మనవి చేస్తున్నాను. న్యాయాధిపతులు 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న తన భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమెను నీకుండవచ్చును, చిత్తగించుమనను. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినయ్యుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టెను. ఫిలిస్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చిన గనుక అతడే చేసి ఉండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే సాధించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. చిన్న ప్రార్థన. దయాళువైన పరలోక తండ్రి, పరిశుద్ధ దేవుడు అయిన దేవా, మరొకసారి పరిశుద్ధమైన మీ నామంని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ హెచ్చిస్తున్నాము. మీరు చేసిన ప్రతి మేలు కొరకు మీకు వందములు స్తోత్రములైనా ఉదయకాలం నుండి మీ సన్నిధిని మాతో కూడా ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దివ్య రక్షణలో కొనసాగు నిమిత్తమే, ఎదుగు నిమిత్తమే ఈ వాక్యమును పాలను మాకు అనుగ్రహిస్తూ ప్రభువా, ఈ వాక్యం ద్వారా పోషిస్తూ గత కాలం అంతా మమ్మల్ని 2026 ఇయర్స్గా సంఘాన్ని మీరు పోషిస్తున్న విధానం బట్టి మీకు వందములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ వాక్యం అంతటికంటే మీరు హెచ్చించి, మీ నామం అంతటికంటే మీరు హెచ్చించిన వాక్యం చెంతకు మేము చేరి వచ్చి ఉండగా ఇందులో సంగతులు గ్రహించుటకు మా మేధస్సు సరిపోదు. మీ ఆత్మ సహాయం మేము కోరుకొంచున్నాము. మీ ఆత్మ సన్నిధిని మాతో కూడా ఉంచండి. నిలవబడు నాన్న, నీ బిడ్డకు తగిన మాటలు పైనుండి మీ సింహాసనం నుండి మీరే అందించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మానవ స్వరం కాకుండా దైవ స్వరమే వినిపింపచేసి దైవికమైన సంగతులతో మా జీవితాలను ముచ్చటించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా, వినట ద్వారా విశ్వాసం అభివృద్ధి ఉన్నట్లు సంపన్నులకు మేము రాగలుటకు క్షమాభివృద్ధి మేమందరము పొందుటకు మీరు కృపతో దయ చూపించి నడిపించమని మీరు చేసిన విస్తారమైన మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్య నామమున స్తుతులు అర్పించి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు చేరి వచ్చిన సోదరిమణులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో ఇప్పటికే దాదాపు 3 వర్తమానాలు సంసోను భార్యను గురించి మనం విన్నాము. అవన్నీ నేను మీకు మళ్ళీ రిపీట్ చేయను, కానీ
అంశాలు మాత్రమే గుర్తు చేస్తాను. మొదటిది, సంసోను యొక్క భార్య తిమ్నాతులో ఉన్నదని, దేవుని ప్రేరేపణ చేతనే అతడు మరి ఫిలిస్తీన్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడని మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా ఫిలిస్తీన్లలో ఆయన పెళ్లి చేసుకోవడానికి తనకు నిజముగా శారీరకంగా ఇష్టమైందని కాదు, కానీ మనం చదివే లేఖన భాగాల్లోనే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము మరి 12వ వచనం చూడండి. 12వ వచనంలో లేకపోతే ఆయన దొరికినప్పుడు, వారి చేతులకు దొరికినప్పుడు ఆయన చేసిన ప్రార్థన మనం చూస్తాం. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా 15వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతి చచ్చి సున్నతి పొందిన వారి చేతిలో పడవలనా అని వేడుకొనగా మనం చూస్తున్నాం. సున్నతి లేని వారి చేతిలో పడి చచ్చిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. సున్నతి లేని వారి చేయి తన మీద పడకూడదని ఆయనకు మరి ఇష్టం ఉన్నట్టు లేదని మనకు తెలుస్తుంది. కాబట్టి ఫిలిస్తీన్లో పెళ్లి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ దేని బట్టి 14వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసాం కదా, ఫిలిస్తీన్లకు ఏదైనా చేయవలనని దేవుడు అతను ప్రేరేపించిన విషయం తల్లిదండ్రులకే తెలియదని. కనుక ప్రియులారా, నిజంగా తల్లిదండ్రులు చాలా భక్తిపరులు. మానవ ఒకసారి మాత్రమే దేవుని దూత దర్శనం పొందాడని నేర్చుకున్నాము. మానవ భార్యకు మాత్రం 2 సార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంతే. ఆ తర్వాత దేవుడు వారికి ప్రత్యక్షము కాలేదు అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు దేవుని వాక్యంలోనే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో చూద్దాము. 13వ అధ్యాయంలో 21వ వచనం ఎవరైనా చదువుతారా? 13:21. తర్వాత యెహోవా దూత మరలా మనోహకు అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. అంతే, 2 సార్లు మాత్రమే. తండ్రి ఒకసారి చూశాడు, అది భార్యకు 2వసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూసిందే, కానీ 2 సార్లు భార్యకే ప్రత్యక్షమయ్యాడు. అటు తర్వాత ఇక ఎన్నడూ కూడా వారికి ప్రత్యక్షత లేనట్టుగా చూస్తున్నాం. 13వ అధ్యాయము 20వ వచనం తర్వాత వారికి ప్రత్యక్షతలే లేవు. కానీ 13 చివరి నుంచి 16 చివరి వరకు కూడా దేవుడు వారి కుమారుడైన సంసోనుకు ఎన్నిసార్లు, దాదాపు 7 సార్లు ఆయనకి ప్రత్యక్షమైనట్టు మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా దేవుడు ఆయనకు ప్రత్యేకమైన బలం ఇచ్చి ఫిలిస్తీన్ల మధ్య దేవుడు ఆయన వాడుకున్న విధానం ఎంతో గొప్పది. ప్రియ సోదరులారా, ఇలాంటి కుమారులు మనందరికీ కూడా జన్మిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. దేవుని సేవ కొరకు తల్లిదండ్రులు మించిన భక్తిపరుడు, దేవుని ప్రత్యక్షత పొందినవాడు, 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్నవాడు, అనేకులను ఫిలిస్తీన్లు చంపాడు. ఎంతమందిని ఆయన ఫిలిస్తీన్లు చంపాడో అంతమందిని ఇశ్రాయేలును ఆయన రక్షించినట్టే. ఆ లెక్కన మనం చూసుకుంటే అతడు తన జీవితకాలం అంతా ఫిలిస్తీన్లు చంపిన వారి లెక్క కంటే ఆయన చనిపోయిన నాడు చంపిన ఆ లెక్క ఎంతో గొప్పదని ఆయన గురించిన వర్తమానం ముగుస్తుంది 16వ చివరిలో. కనుక ప్రియులరా, అలాంటి కుమారులుగా మన పిల్లలు ఉంటే ఎంతో మంచిది. తల్లిదండ్రులు కొంత చేస్తే కుమారులు ఇంకెంతో ఎక్కువ చేయాలి. తల్లిదండ్రులు మామూలు డిగ్రీ చేస్తే పిల్లలు ఎన్ని డిగ్రీలైనా చేయాలని తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారో, పరలోకపు తండ్రి కూడా మన సంతతి ప్రభుని సేవించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక అలాగూ 13 చివరిలో ఆయన ఎలాగో ప్రేరేపించబడ్డాడో మరొకసారి మనం గమనిద్దాం. 13:25 ఇప్పుడు చదువుతారు నాన్న. 13:25లో ఏమని రాయబడింది? ఎలాగో దేవుడు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న మహనదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. దేవుడు ఆయన్ని రేపుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికంట? మహనదానులో అతన్ని రేపెను. మహనదానులో ఏ గోత్రం కనిపిస్తుందండి మనకు?
పేర్లోనే ఉంది కదా. మహనే దాను అంటే ఏ గోత్రం అని అర్థమవుతుంది? దాను గోత్రం. దాను గోత్రం గోత్రం. దాను గోత్రమే కనుక దాను వంశీయుడుగా మనం చూస్తాం. 2 చూడండి, 13:2 ఏమని రాయబడింది? ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మానోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలే కాన్పు లేక ఉండెను. కనుక మానోహ దాను వంశస్థుడు. మానోహ కుమారుడు కూడా దాను గోత్రమునకు చెందినవాడు. దాను గోత్రం యొక్క టెరిటరీ, దాను గోత్రం యొక్క సరిహద్దులు ఎక్కడి నుంచి ఎంతవరకు అంట? ఎష్తాయేలు మధ్య, జొరియా పట్టణమునకును ఎష్తాయేలుకును మధ్య, ఈ 2 పట్టణాల మధ్య ఉన్న భూభాగం అంతా దాను దండుగోత్రం అని మనం చెప్పుకోవచ్చు. వీరందరూ దానీయులు, దాను గోత్రపు వారని మనం నేర్చుకుంటున్నాం. ఈ దాను గోత్రంలో ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇప్పుడు 18వ అధ్యాయం 11వ వచనం. 18వ అధ్యాయం ఇదే న్యాయాధిపతుల గ్రంథం 18:11 చదవండి మా. అప్పుడు జొరియాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. కనుక జొరియాలో మరి ఎష్టాయేలులో ఎంతమంది ఉన్నారంట దానీయులు? 600 600 మంది యుద్ధాయుధములు కట్టుకునే సైన్యం ఉన్న భూభాగములో దేవుడు ఆయనని ప్రేరేపిస్తున్నాడు. అక్కడ ఎంతో మంది 600 మంది యుద్ధంలో సైన్యముగా వారు కనిపిస్తూ ఉండగా, అటువంటి టెరిటరీలో దేవుడు ఈ యవనస్తుని దేవుడు వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారంటే గొప్ప ఆధిక్యత. కొద్దిమంది యుద్ధంలోకి వెళ్ళి వీర వ్యక్తులుగా వారు దేవుని పని చేస్తూ ఉండగా, ఆత్మీయంగా దేవుని పని చేయువాడు ఇశ్రాయేలు మధ్య మానవ కుమారుడైన ఈ వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, మన గోత్రంలో దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడా? మన బంధువుల మధ్యలో దేవుడు ఇలా మిమ్మల్ని రేపుతున్నాడా? మీ కుటుంబంలో మీరు ఒక సంసంలాగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడేమో. దేవుని ప్రేరేపణ అందరికీ ఉంటుంది. దేవుడు ఆత్మ అనే సంచకరువును మనకి ఇచ్చాడంట. ఇన్ అడ్వాన్స్గా దేవుడు సంచకరువుగా ఇచ్చాడు. ఏదైనా ఒక పొలం కొన్నప్పుడు కొంత అమౌంట్ మాట్లాడుకుంటారు, దానికి ముందుగా అడ్వాన్స్గా కొంత ఇస్తామని ముందే చెప్తారు. కానీ అడ్వాన్స్గా దేవుడు తీసుకోవాల్సింది కదా. మనల్ని కొన్నాడు యేసు ప్రభు, మరి తన స్వకీయ సంపాద్యంగా మనకు కొన్నాడు. అడ్వాన్స్ తాను తీసుకోవాలి, కానీ అడ్వాన్స్గా సంఘానికే ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ అనే సంచకరువును అడ్వాన్స్గా దేవుడు మనకి ఇచ్చాడు. పరలోకంలో కూడా దేవుడు మళ్ళీ మనకు పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగం కూడా ఇస్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆస్తంతా పోగొట్టుకొని వచ్చిన తండ్రి విందు చేశాడు. ఆ తర్వాత ఉంగరం ఇచ్చాడు, చెప్పులు తొడిగించాడు, ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, అన్నీ చేశాడు. కానీ మళ్ళీ తాను పోగొట్టిన పాడైపోయిన భాగాన్ని ఇచ్చాడో లేదో బైబిల్లో మనకు లేదు. మరి మీకేమైనా కనిపించిందా అండి? మిగతాదంతా పెద్దవాడికే వెళ్ళిపోతుంది, కానీ వీడి భాగం అంతా అప్పుడే కాజేశాడు. కనుక ఈ లోకంలో ఆ బిడ్డకు ఏమీ ఇవ్వలేదేమో, బైబిల్లో ఏమి కనిపించడం లేదు. మీకు ఎవరికైనా కనిపించుంటే చెప్తారండి? చిన్న కుమానికి ఏమైనా ఇచ్చినట్టుందా బైబిల్లో? కనిపించదు. కానీ ఏమి ఇచ్చాడేమో మనకు తెలియదు. కానీ పరలోకంలో మాత్రం మనం పోగొట్టుకున్నాం, అన్ని విధాలా నష్టపడ్డాము. అయినా తిరిగి ఈ లోకంలో పరిశుద్ధాత్మ మాత్రమే కాకుండా పరిశుద్ధుల స్వాస్థ్యం పైన ఉంది. ఆ స్వాస్థ్యంలో మనకి ఎంత భూభాగం ఇస్తున్నాడో, భూమి అనకూడదు, ఆ పరలోకపు భూమిలో ఎంత ఇస్తాడో, ఎన్ని ఇండ్లు ఉన్నాయో, ఎన్ని రూములు కలిగిన ఇండ్లు ఉన్నాయో, ఎన్ని బహుమానాలు ఉన్నాయో, ఎన్ని కిరీటాలు ఉన్నాయో, ఎంత ఆధిపత్యం ఉందో, ఎంత అధికారం ఉందో, నిజంగా ఊహించలేము మన భవిష్యత్తుని. ఈ లోకంలో నష్టానికి పుట్టిన వారం, ప్రభుని సిలువ వేసిన వారము,
ప్రభుని సన్మానించలేదు అని గౌరవించలేదు. నమ్మిన తర్వాత కూడా ఏమీ సేవ చేయటం లేదు. నమ్మకార్థ ప్రజలుగా అనేక సార్లు మనం జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మనడల ఎంత ప్రేమ చూపించి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలి భాగం అంట. నా భాగం ఏమొస్తుంది? మీ భాగం ఏమొస్తుంది? ఏం చేశాం ప్రభు కొరకు? ఏమి ఆయన కొరకు ఈ లోకంలో సాధించాం? ఏమి ఆయన కొరకు కంకణం కట్టుకున్నాం? ఏది మన గురి? ఏది మన ఆత్మ ఆవేశం? ప్రభు కొరకు ఏమైనా చేయాలనే ఆ తపన మనలో ఉందా? జయ మొదలుకొని యెషాయేలు వరకు ఉన్న భూభాగం అంతా రేపుతూనే ఉన్నాడు దేవుడు. అన్ని పట్టణాల్లో రేపుతున్నాడు. గ్రంథస్థమైనవి కొన్ని మాత్రమే మనం చూస్తున్నాం, అన్నీ రాయబడలేదు కదా. ఇన్ డీటెయిల్గా రాయడానికి మరి ఎంత పెద్ద పుస్తకం అవునో కన్సైజ్డ్గా సంక్షిప్తంగా దేవుడు రాయించినట్టు మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ మాటలు మనం చదువుకుంటూ వింటూ ఉండగా కాలక్షేపం కొరకు కాదు కదా, ఈ గంట ఎలా గడపాలని కాదు కదా, మనల్ని ప్రేరేపిస్తున్నాడు కదా దేవుడు. నీ భాగంలో, నీ పల్లెలో, నీ స్వాస్థ్యంలో, నీ బంధువుల మధ్య, నీ సంఘంలో, నీ వీధిలో, నీ గోత్రంలో, నీ వంశంలో నిన్ను ఏమి చేయమంటున్నాడు దేవుడు. ప్రభుకి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చేయించుకుంటానే ఉన్నాము, కానీ ప్రభు కొరకు మనమేం చేస్తున్నాం? ఆత్మ రేపుట, ప్రేరేపణ, ఆత్మ ఆవేశం మనకుందా? ఆత్మ రోషం మనకుందా? ఈరోజు 24 గంటలు ప్రభు కొరకు ఏమీ చేయనైతేనే వృధాగా గడిపానే, నా కొరకు గడిపానే, భూ సంబంధమైన వాటి కొరకు వెతికానే, వాక్యంలో ఏమీ వెతకలేదే, నా కొరకు మాత్రమే చదువుకున్నానా, నా కుటుంబానికి ఏం చెప్తున్నాను, నా సంఘానికి నేను ఏం నేర్చుకుంటున్నాను, దైవ సంకల్పం ఏం నేర్చుకున్నాను? మిలేతు దగ్గరికి సంఘ పెద్దలందరినీ పిలిపించి పౌలు ఏం చెప్పాడు? దేవుని సంకల్పం అంతయో నేను మీకు తెలియజేశాను అన్నాడు. ఏం చెప్పాడో ఆ రోజు వాడికి సంకల్పం అంతా చెప్పాడంట. పత్రికల్లో దేవుని సంకల్పం అంతా రాశాడు. చెప్పేదంతా సంఘాలకు చెప్పాడు, సంఘాలు కట్టాడు. ఇది నీవు నేను దేవుని సంకల్పం ఏం నేర్చుకున్నాం? ఏమి నేర్చుకుంటే ఎవరికి అప్పచెప్పాం? ఎంత గ్రంథస్థం చేశాం? ఎంత ఇతరులకు మనం ప్రకటించాం? మనకు తెలిసిన విషయాలు ఎవరికేం చెప్తున్నాం? తనకి మనల్ని పిచ్చాపాటి ఈరోజు ఎన్ని మాట్లాడాం? మన ఫోన్లో ఏం మాట్లాడాం? మన వ్యక్తులతో ఏం మాట్లాడాం? ప్రియులారా, ఆయన రేపిన దేవుడు మనల్ని రేపుటలేదా? వినేవారికే ఎవరైనా చెప్తారు, కానీ వినని వారికి ప్రేరేపణ ఏది ఉండదు. ఒకవేళ ఎంత ప్రేరేపణ దేవుడు మనకి ఇస్తున్నా దాన్ని మనం ఖాతరు చేయనప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఊరుకుంటాడు, చెప్పడు. చెప్పి ఎందుకు? వేస్ట్ కదా. అలాగే ఉందా మన జీవితం? ప్రభుని అడుగుదాం. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభుని సంధించుట కొరకే గనక మనము ఆయన కొరకు చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రియులారా, అడగండి, ప్రభువా నీ కొరకు నేను ఏం చేయాలి? ప్రభువా నన్ను వాడుకో. జీవిత దినాలని గుడ్డి బతుకు బతికాను, నీ కొరకు ఏమీ చేయలేదు ప్రభువా, ఏదైనా చేయడానికి నాకు సహాయం చేయమని ఆయన అడగండి. అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. అలాగే ఈ బిడ్డను ప్రేరేపించి అలాగూ ఆ ఇశ్రాయేలు వరకు జొర్యా నుండి తిరుగుతూ ఉండగా ఒకరోజు పెళ్లి విషయమై దేవుడు ఆయన మనసుకు తీసుకుని వచ్చినప్పుడు ఫిలిస్తీయుల అంటే ఆయనకి గిట్టదు, సున్నతి లేని వారితో చేయి కలపడానికి ఇష్టం లేదు. కానీ దేవుని ఇష్టమే తన ఇష్టం అనుకుని చూడగా ఇష్టమైన భార్యగా ఆమెను గురించి మనం చదివాం. చూస్తే ఇష్టమైంది, దేవుని చిత్తానుసారమైన వ్యక్తి. దేవుడే ఈ బిడ్డను నాకు పెట్టాడు. ఒకవేళ అన్ని జనుల్లో నుండే నాకు ఇష్టం లేకపోయినా దేవుడు ఇష్టమని చెప్తున్నాడు కదా, తల వంచాడు. ఆ తర్వాత ఆమెను చూడ్డానికి వెళ్ళినప్పుడు మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం. మాట్లాడగా ఇష్టమైన భార్య అని మనం నేర్చుకున్నాం. మరి అనేక విషయాలు మనం ధ్యానం చేసాం. అసలు పెళ్లి దగ్గరికి వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆమె జీవితం డిఫరెంట్గా కనిపించింది. ఆయనకి ఇష్టమైన భార్యగా కనిపించలేదు.
ఏడుపు గొండిగా కనిపించిన భార్యగా, తొందర పెట్టిన భార్యగా, భర్త రహస్యాన్ని బయటికి వేసిన భార్యగా మనం చూసాం. ఆ తర్వాత భర్తకు కోపము తెప్పించిన భార్యగా మనం చూసాం. భర్తకు అపనమ్మకమైన వ్యక్తిగా ఇంకెన్నెన్నో పేర్లు పెట్టుకొని మిగతా ధ్యానం చేయండి, మీ స్థానిక సంఘాల్లో చెప్పండి. వాటి ద్వారా ప్రభు మిమ్మల్ని ఇంకా ప్రేరేపిస్తే డెవలప్ చేసుకొని మరి అనేకమైన పాఠాలు మీ యొక్క సంఘంలో వారికి అందజేయమని మనం చేస్తున్నాను. ఇలాగా అతడు ఓడింపబడిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన జీవితంలో ఇంచుమించు ఎంతమంది స్త్రీలతో ఆయన జీవితం ముడిపడిందో మనము ఇప్పుడు ఆలోచించేయచ్చు. నంబర్ 1 తన కన్న తల్లి కదా. ఆ యొక్క సంసోను జీవితంలో మనకు కనిపించేది కన్న తల్లి. ఆ తర్వాత తిమ్నాతు, భూభాగంలో ఆయన పెళ్లి చేసుకున్న తిమ్నాతు స్త్రీ. ఆ తర్వాత మరో సోదరి ఎవరు, ఒక అర్ధరాత్రి ఆయన గడిపిన వేశ్య. ఆ తర్వాత చివరిగా నాలుగోది దెలీలా. మరి ఈ ముగ్గురు పేర్లు మనకు అంతగా కనిపించవు. తల్లి పేరు లేదు, వేష పేరు లేదు, తిమ్నాతులో పెళ్లి భార్య పేరు లేదు. కానీ ఒక చెడ్డ వేశ్య స్త్రీ పేరు మాత్రం దెలీలా మరి అక్షరాలతో కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నలుగురు వ్యక్తులలో తల్లి చాలా దైవభక్తితో పథ్యం ఉంది కదా. ద్రాక్షావళిని ముట్టలేదు, దాన్ని తినలేదు. తినకుండా ఉండాలని దేవుడు చెప్పాడు, త్రాగకుండా ఉండాలని చెప్పాడు. మద్యమునే గాని త్రాగకుండము, అవిత్రమైన దేన్నైనా తినకుండము అని. ఆ 9 నెలలు ఎంత జాగ్రత్తగా ప్రార్థనా పర్రాలుగా దైవ ప్రత్యక్షత కలిగి ఆ బిడ్డను గర్భం ధరించి కనిన బిడ్డగా తర్వాత దేవుని కాంతిలో, సూర్యకాంతిలో సేవ చేయాలని సంసోనని దైవికమైన పేరు పెట్టిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి తప్ప ముగ్గురు వ్యక్తుల దగ్గర ఆయన ఓడిపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. బయట గెలుస్తున్నాడు, ఆత్మతో నింపబడి గెలుస్తున్నాడు, కానీ ముగ్గురు స్త్రీల దగ్గర ఆయన ఓడిపోయినట్టు మనం చూస్తున్నాం. స్త్రీలారా, పురుషుని ఓడించగలిగిన శక్తి, సామర్థ్యము ఈ యొక్క స్త్రీకి ఉంది అని, స్త్రీ శక్తి అపారమైన శక్తి అని చాలా మంది ఆది శక్తి అనే దాన్ని కూడా హిందువులు పూజ చేయటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆదాము కూడా ఓడిపోయింది స్త్రీ చేతులని మనం చూస్తున్నాం. కానీ అలాంటి పాపమునకు మరి తాసు పలికిన లేదా పాపానికి ద్వారము తెరిచిన సోదరి స్త్రీ అయినప్పటికీ స్త్రీ జాతులను పుట్టడానికి ప్రభుకి ఎంత ఆయన చిత్తమై ఉన్నదో స్త్రీకి ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. స్త్రీ జాతిని కూడా సేవ కొరకు వాడుకోవడం, మన హద్దుల్లో మనం ఉండి ప్రభుని సేవించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. పాపం మొట్టమొదటి అపరాధం స్త్రీలో నుండే వచ్చింది కాబట్టి ఆమెకి కొత్త అధికారం సంఘంలో. ఒకవేళ తల అనే పొజిషన్, ఆ పొజిషన్ ఆమెకు లేకపోయినప్పటికీ మన హద్దుల్లో ఉండి మన హద్దుల్లోనే దేవుని నమ్మకంగా సేవించగలిగిన కృప, మరి మంచి తలాంతులు, వరాలు దేవుడు సేవకురాళ్ళైన ఆడవారికి కూడా ఇచ్చాడు. స్త్రీల యొక్క సమూహము గొప్ప సైన్యముగా ఉండి ఆయన సేవ చేయడానికి దేవుడి దినాల్లో వాడుకుంటున్నాడు. ప్రియులారా, మరి వాడుకుంటున్నాడు. ఆ స్త్రీల సైన్య సమూహంలో నీవున్నావా సోదరి? నీవున్నావా? సమరయ స్త్రీ ఏం చదువుకుంది? ఆమెను వాడుకోలేదా? చెడ్డ బతుకులు ఉన్న ఆ బిడ్డను వాడుకోలేదా? రహాబును వాడుకోలేదా? మగ్దలేనే మరియ దయ్యాల కొంపగా తన యొక్క జీవితం ఉంది, దేవుడు వాడుకోలేదా? ప్రతి ఒక్కరిని మనం వాడుకుంటాడు. ఒకళ్ళ భార్య అయిన ప్రిస్కిలను వాడుకోలేదా? మనం ఎంతకు విధేయులుగా మనం ఉంటే అంతవరకు దేవుడు మనం వాడుకునే దేవుడుగా ఉన్నాడు. సరే, ఈ యొక్క వ్యక్తి పెళ్ళైన తర్వాత ఇష్టమైన భార్యగా ఆయన కనిపించడం లేదు. సరే, ఆమె జీవితం అంతటితో నిష్క్రమించినట్టు మనం చూస్తున్నాం. అయినప్పటికీ మరొక ఛాన్స్ దేవుడు తన భర్త ద్వారా ఆమెకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. చూడండి అక్కడ ఏమైనా రాయబడిందో. లాస్ట్ వీక్ మనము ఈ మాట విన్నాము. 18వ వచనం చూడండి, 14వ అధ్యాయము 18వ వచనము.
నా దూడతో దున్నకపోయినడలా నా విప్పుడు కథను మీరు విప్పలేక ఇంద్రుని వారితో చెప్పానన్నమాట. తన భార్య విషయం ఆయన చెప్పిన చివరి మాట ఏంటంటే, నా భార్య నాతో పాటు నా పొలమును సేవను ఆమె దున్నలేదు, నాకు సహాయకురాలుగా సాటిన సహాయంగా ఉండవలసింది, కానీ మీ పొలమును దున్నింది ఆమె అని ఆయన చెప్తున్నాడు. మరి వారి సంగతి ఏమో అని ప్రియ సోదరులారా, మనము మన పరమ సంసోని యొక్క పెళ్లి భార్యగా ఉన్నాము, ఆయన దూడగా మనం ఉన్నాము, ఆయన కోవర్కర్గా మనం ఉన్నాము, ఆయన జత పనివారుగా మనం ఉన్నాము. ఆయనతో కలిసి దున్నుతున్నామా? ఈ లోకంలో ఉద్యోగాలు లేకపోవచ్చు ప్రియులారా, సేవలో మనం దున్నుతున్నామా? సేవా ఉద్యోగం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పని మిక్కిలి గొప్పది. ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా, ఎవరు మన సేవను చూసినా చూడకపోయినా, నీ రహస్య ప్రార్థన దేవుడు ఏమి చూసినా చూడకపోయినా, నీ బిహైండ్ ద కర్టన్స్ తెర వెనకాల నువ్వు చేసే మారుమూల గ్రామాల్లో చేస్తున్న పని నీవు ఎవరు చూడకపోయినా, ఎవరు ప్రశంసించకపోయినా, కనబడని సేవ నీవు చేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చే బహుమానం ఎంతో గొప్పది. ఈ పని మిక్కిలి గొప్పదని నెహెమ్యా అన్నాడు. తను చేసిన గవర్నర్ పని గొప్పదని ఆయన చెప్పడం లేదు, కానీ ఆయన చేస్తున్న తాపీ పని, ఆ యొక్క గౌండా పనిని, మాసన్ వర్క్ని, అది గొప్పది అన్నాడు. యేసు ప్రభు పని ఎంత గొప్పదండి, దీని జీతం ఎంత గొప్పదో. రేపొద్దున ప్రభు వస్తున్నాడు, ఆ జీతం ఇచ్చినప్పుడు నిజంగా అప్పుడు ఎంత ముచ్చట పడతాము, ఎంత సంతోషపడతాము. ఒకరోజు చెప్పుకుంటామేమో, నీకెంత జీతం, నాకెంత జీతం. ఆ దినాన మన మాటలు ఎలా ఉంటాయో ప్రియులారా. కానీ వాడు జీతమునకు పాత్రుడై ఉండగా నువ్వేమైనా పని చేయకపోతే నీ జీవితం ఎలాగో రాగలదు, జీతాన్ని ఎలాగో ఎక్స్పెక్ట్ చేయగలవు. కష్టే ఫలి అన్నారు కదా. ప్రభు కోసం ఎంత కష్టపడుతున్నాం, కుటుంబాల్లో ఎంత కష్టపడుతున్నారో కొద్దిమంది తల్లిదండ్రులు, కొద్దిమంది భార్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎంత కష్టపడుతున్నారో. పరలోకంలో జీతం పుచ్చుకునే ఆ యొక్క పని ఏమైనా చేయగలుగుతున్నాము. ఆ జీతం బహు గొప్పది. 1 గంట పని చేస్తే ఒంటెలకు నీళ్లు చేది పోస్తే ఎలియాజరు ఇచ్చిన జీతం ఎంత? రిబకాకు 2 చేతులకు 2 కడియములు ఎంత అంట? 10 తులములు ఎత్తు కలిగిన 2 కడియములు అంటే 20 తులములు కలిగిన 2 కడియములు అంటే 1/2 తులము మొక్కు కమ్మి. అది మనం రౌండ్ ఫిగర్ తీసుకుంటే 1 గంటకు 20 తులాల జీతం ఎన్ని వేలు వస్తుందో, ఎన్ని లక్షలు వస్తుందో ప్రియులారా. ఇది అప్పటి కాలపు ఎలియాజరు కాలంలో, ఆది కాండంలో 24వ అధ్యాయంలో జీతం అది. మరి ప్రస్తుతపు లెక్కల్లో ఎంత వస్తుందో, పరలోకపు లెక్కలు ఎంత వస్తుందో ప్రియులారా ఆలోచన చేయండి. మరి పరలోకంలో జీతం పుచ్చుకోవాలనే ఆశ ఉందా? ఈ లోకంలో కష్టించి పని చేద్దాం. అవును, దేవుని సేవకు కదలాలంటే కష్టం, రెడీ అవ్వాలంటే కష్టం, కూర్చోవాలంటే కష్టం, ధ్యానించాలంటే కష్టం, ప్రార్థించాలంటే కష్టం, బయటికి వెళ్ళాలంటే కష్టం. వాళ్ళు సహకరించదు. అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట వినదు. ఆరోగ్యం అడ్డం వస్తుంది, రకరకాల అడ్డాలు వస్తాయి. ఇదిగో నా కష్టాలు ఎన్నో వస్తాయండి, అబ్జెక్షన్స్ ఎన్నో. అని వాటన్నిటిలో ఒక రన్నింగ్ రేస్, ఇది పరువు పందెము, ఓపికతో పరిగెత్తాలని దేవుడు అంటున్నాడు. అన్ని సునాయాసంగా ఉంటే, సునాయాసంగా ఏవి ఉండవు అసలు. ప్రభు సేవలో ఉన్న కష్టములు, ప్రభు సేవలోని శ్రమలు, కఠిన దుఃఖ బాధలు బహుమానంగా మారి కాంతి కిరీటం అవుతుందని పాటలు పాడుకుంటున్నాం. కాంతి కిరీటం మనకు రావాలంటే కష్టం అనుభవించద్దా? కష్టం లేనిది ఏదైనా వస్తుందో చెప్పండి? ప్రతి పనిలో కష్టం ఉంటుంది. ప్రభు పనిలో ఫలం ఉందిరా అని పాట పాడుకుంటున్నాం. కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సంసోని జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని పని చేయడానికి కొరకే ఈ భార్యను చేసుకున్నాడు. దేవుడు చెప్పిన పెళ్ళే చేసుకున్నాడు. దేవుని పనిలోనే వెళ్తున్నాడు. ఆ పనిలో ఆయన చేయకుండా అమాంతంగా బొబ్బరించే సింహం వచ్చింది. ఆయన దేవుడు ఆయనకి మొట్టమొదటిసారిగా ఆ ద్రాక్ష తోటలలో
దేవుడు ఆయన చేతిలో ఏది లేకపోయినా తన ఆత్మతో నింపి దాన్ని మేక పిల్లను చంపినట్టు ఈజీగా చంపాడు. ఈజీగా దేని కార్యాలు ఈజీగా చేయడానికి ప్రభువే కృప చూపిస్తాడు. సిప్పోరా ఆమె చెల్లెళ్ళు వడిగా చేదలేరు, కానీ ఆ బావిలో ఉన్న లోతైన బావిలో ఉన్న ఆ నీళ్లను వడిగా చేదినవాడు ఎవరండి? త్వరగా చేదినవాడు. ఆ రోజు వారి ఇంటికి త్వరగా వెళ్ళేటట్టు చేసిన వాడు ఎవరు? మోషే. అలాగే మన పరమ మోషే దేవుని వాక్యమును వడిగా ఇతరులకు చేదిపోవడానికి, చక్కగా అర్థం చేసుకోవడానికి, సులభంగా గ్రాహ్యం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. నిజంగా లోకంలో పరిస్థితులు సరిగా లేవు. ఆయన ఆ రోజు ఓడిపోయాడు కాబట్టి ఓడిపోయిన ఆయన ఏం చేయాలి? తిమ్నాతులో ఎవరినైనా దోచుకుందాం అనుకున్నాడు, కానీ భార్య సహకరించలేదు కాబట్టి తిమ్నాతులో ఎవరిని ఆయన దోచుకోలేకపోయాడు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళి దోచుకున్నట్టుగా మనం చూస్తున్నాము. చూడండి 19వ వచనం చదువుతారు నాన్న ఎవరైనా? 19వ వచనం, 14, 19. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కేలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అక్కడ అతడు ఆయన చాలు అష్కలోనికి వెళ్ళాడు. ముందేమో ఎక్కడ దోచుకోవాల్సింది? మాటకి తిమ్నాతులోనే దోచుకోవాల్సింది, కానీ అక్కడ ఓడిపోయాడు కనుక ఆయనకు అక్కడ స్థలం లేదు. ఆయన వెళ్ళి అష్కలోనికి వెళ్ళినట్టుగా చూస్తుంది. ఒక చోట మనకు ఆటంకం వచ్చింది అనుకోండి, మనం చేతులు కట్టుకొని ఎక్కడ మూవ్ అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది. ఇక్కడ సేవకి వెళ్దాం అనుకున్నాం, ఆటంకం వచ్చేసింది, ఇంకెందుకులే మన పని మనం చేసాము, ఇప్పటికి అయిపోయింది ఈరోజు అనుకుంటాం. సాధారణంగా మనం ఇదే చేసేది. కానీ ఆటంకం వచ్చినా, ఇంట్లో భార్య నమ్మకత్వం లేని మనసు ఎంత చెడిపోతుంది చెప్పండి. తలవంపులు తెచ్చి ఓడిస్తే ఎంత ఆయనకు సిగ్గుగా తోచింటుంది, ఎంత అనుమానం. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు ఎలాంటిదని చదువుకున్నాం మనము? లోపల కుళ్ళిపోతున్నాడు, వెదగా ఉంది, చింతగా ఉంది. పైగా తన టెరిటరీ కాదు అది, భార్య వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది, శత్రుల మధ్య జరిగింది, అవమానం జరిగింది. ఎంత కృంగిపోవాలండి. శ్రమ దినమున నీవు కృంగి నడుల నీవు చేతకాడు అవుతావు. అక్కడ వాళ్ళు పట్టుకుంటారు, మాకు ముందు 60 దుస్తులు ఇచ్చేసి తర్వాత వెళ్ళు అని అంటారు. కాబట్టి ఒక తట్టు మనసు బాలేదు, కుటుంబం కూలిపోయింది, ఛిద్రమైపోయింది, ఆటంకం ఉంది, మనసులో నెమ్మది లేదు. ఇక్కడ కాకుండా అష్కలోనికి వెళ్ళాడు, అది కూడా ఫిలిస్తీన్ల భూభాగమే. అక్కడికి వెళ్ళి 30 మందిని చంపి వారి దగ్గర బట్టలు దోచుకున్నాడంట. బట్టలు దోచుకుని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చెను. ప్రియులారా, ఈయన యుద్ధానికి పోయేస్తే ఏమైనా దోపుడు సొమ్ము దక్కిందండి? ఏం తనకు తెచ్చుకున్నాడా? తన ఇంట్లో కూడబెట్టుకున్నాడా? ఒకవేళ తన భార్య నమ్మకంగా ఉన్నట్లయితే, తిమ్నాతులైన దోచుకొని ఉన్నట్లయితే, ఆ దోపుడు సొమ్మంతా అతడు ఎవరి కొరకు వాడుకునేవాడండి? తన కోసం. రక్షకుడుగా ఉన్నాడు ఎవరికి? బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుకి ఆయన బానిసలుగా ఉన్న వారికి సాయం చేసేవాడు. మా ఆస్తిని దోచుకుంటకు మమ్మల్ని ఇలా చేశారా, ఇప్పుడు కథను వేశారని వాళ్ళు అన్నారు కదా. ఆస్తిని దోచుకునేవాడు కాదు సంసోన్ అని. మీరు ఇప్పుడు చూశారు ఎంతమంది కత్తి పట్టుకొని దోయగలిగిన వాళ్ళు ఉన్నారంట. జొరియా మొదలుకొని ఇశ్రాయేల్ వరకు 600 మంది. 600 మంది ఉన్నారు. ఈ 600 మందిలో ఎవరైనా ఒకరి తోడు వచ్చినారండి? కత్తి పట్టి దోయగలిగిన వాళ్ళు ఉన్నారే, తన స్వకీయులే ఉన్నారే, తన దానీయులే ఉన్నారే, స్వజనులు ఆయన కాపురం ఉన్నవాడుగా ఉన్నాడే, ఒక్కరు లేరు. ఒంటరిగా గానుగను
ద్రాక్షగానం దున్నిన యేసు ప్రభుకి ముంగుర్తుగా కనిపించడం లేదా? దేవుని సేవ ఒక్కడే. చాలాసార్లు అంటాం, నేను ఒక్కదాన్ని నేనేం చేయగలను, నాకు ఏం తోడలేరు ఎవరు అని. నిన్నే అడుగుతాడు దేవుడు లెక్క. సారీ, ఫోన్ వచ్చింది. కనుక ప్రియ సోదరులారా, మన జీవితంలో మరి ఇలాగ ఆటంకం వచ్చినప్పుడు ఎవరూ రాలేదు తనతో. ఎన్ని అడ్డులు పెట్టుకోవచ్చని సాకులు చెప్పొచ్చు. ప్రభా అనుకున్నాను పోవాలని, ఒక్కరి తోడు రాలేదు ప్రభా, నేను ఒక్కదాన్ని ఎలా వెళ్దును అని అంటే కూడా దేవుడు ఒప్పుకోడు. 600 మంది ఉన్నారు, స్వకీయులే ఉన్నారు, స్వజాతి వాళ్ళే ఉన్నారు, నా జనులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, ఎవరు రాలేదు. ఆయన దేవుడు సంసోను అడుగుతాడు కానీ 600 మందిని అడగడండి. నీకున్న ప్రేరేపణ వేరే వాళ్ళకి లేదు. అది నీకున్న ప్రేరేపణ, ఒక స్పెషల్ వ్యక్తివి, స్పెషల్గా ఒక నాజీరుగా దేవుడిని వెనక్కి చేసుకొని ఉన్నాడని నువ్వు ఎందుకు గుర్తించలేదు? నీ ప్రేరేపణ ఇతరులకు ఒకవేళ లేకపోవచ్చు ప్రియులారా. మనలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభుకి ఫస్ట్ బార్న్ అని, సెకండ్ బార్న్ అని, థర్డ్ బార్న్ అని లేదు. అందరము జ్యేష్ఠుల స్థానంలో ఉన్నవారు. వినిపిస్తుందండి మీకు? వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. ఇప్పుడు ఇందాక అన్ని కాలు సిద్ధులు ఇస్తాను, అన్ని ఆటలు. మళ్ళా మీట్లో వేరంట. అక్క మీట్లో ఉన్నారక్క. అక్క మీట్లో ఫోన్లు వస్తున్నాయంట అక్కకు, మళ్ళీ ఆటంకాలని చెప్పే కదా ఇప్పుడే. కనుక ప్రియులారా, ఆటంకాల మధ్యనే దేవుని సేవ చక్కగా జరుగుతుంది. ఒక రెడ్ కార్పెట్ పరచి దేవుడు సేవ చేయమని ఎప్పుడు చెప్పాడు. ఆటంకాల మధ్యనే, మొదట బైబిల్ మొదలుకొని చివరి వరకు కూడా ఆటంకాల మధ్యనే దేవుని సేవ జరుగుతుంది. మన జీవితం ఒక ముళ్ళ బాటనే కానీ అది పట్టు పాన్పు పరిచి దేవుడు మనకు రాజబాట వేసి దేవుడు సేవ చేయమని చెప్పాడు. కనుక ఈ చిన్న యవనస్తునికి ఇంట్లో భార్య నమ్మకంగా లేదు, మరి సొంత ప్రజలు 600 మంది అక్కడ ఉన్నారు, పద్ధతిగా కలిగిన వారు ఎవరూ సాయం చేయలేదు. ఒక్కడే ఆయన వెళ్ళి 30 మందిని చంపితే వాళ్ళు మాత్రం ఊరుకుంటారండి? శత్రువులు వాళ్ళు కూడా తమ బల ప్రదర్శన చేసి ఉంటారు కదా. అక్కడ కూడా దేవుడు ఏమని రాయబడింది, ఎలా చంపగలిగాడు ఆయన? 19వ వచనంలో చూడండి, యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా. ఎంత మంచి మాట! ఆత్మ ద్వారా 30 మందిని చంపాడు. సొంత చేతితో కాదు కానీ, సొంత బలముతో కాదు కానీ, ఆత్మ బలం. మనం కూడా ఆత్మ బలముతోనే చేయాలి. నిజంగా మనకు ఏ బలము ఉండదు, అందులో బలహీన ఘటన అనే దేవుని వాక్యంలో రాయబడింది. మన బలము తక్కువే, మన అనుభవము తక్కువే, మన జ్ఞాపశక్తి తక్కువే, మన జ్ఞానము తక్కువే, మన చదువు తక్కువే, అన్నింటిలో స్థితి, స్తోమత, స్థాయి అన్నీ తక్కువే. కానీ మనం బ్యాలెన్స్ చేసి నడిపించే దేవుడు, అవసరం బట్టి మనకు సాయం చేసే దేవుడు మనకున్నాడు. మన ఆత్మ మీ మధ్య ఉన్నది గనక మీరు భయపడకూడని దేవుడు చెప్పాడు. మనం ఎప్పుడు బలహీనము అప్పుడు బలవంతులము. ప్రియులారా, గొప్ప పని మనం ఏం చేయాల్సిన పని లేదు, చిన్న పని ప్రభువుకు. ఒక స్పూన్ లాగా ఒక స్టర్ చేసి ఒక కలపడానికి ఒక స్పూన్ అవసరం కదా. మధురమైన పానీయం మరి చేయటానికి అన్నీ ఉన్నాయి, షుగర్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, నిమ్మకాయ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ మూడేస్తే మాత్రం మధురమైన పానీయం అవుతుందా?
ఓ చిన్న గరిటెలాగా, చిన్న స్పూన్ లాగా కలిపే వాళ్ళంగా, హెచ్చరించే వాళ్ళంగా, ఒకరొకరిని బలపరుచుకునే వాళ్ళుగా, ఫోన్ చేసుకునే వాళ్ళుగా, పిలిచే వాళ్ళుగా, ఒక మాట సాయం చేసేవాళ్ళుగా మనం ఉంటే, ఒక ఆలోచన చెప్పేవాళ్ళుగా మనం ఉంటే, నిజంగా ఎన్నో ఉపకరణాలు ఉన్నాయి మందిరంలో. మందిరంలో పాత్రలు ఉన్నాయి, మూతలు ఉన్నాయి, ఎన్నో గరిటెలు అని కూడా మనం చదువుతాం. చిన్న గరిటెలాగా ప్రభు నన్ను వాడుకోమని ప్రభుని అడుగుదామా. మరి అలా ఆత్మ ద్వారా మనమందరము దేవుని కొరకు పని చేయగలమని తెలుస్తుంది. మరి ఆత్మ ద్వారా వెళ్ళాడు అపొస్తలుడైన పౌలు. మనం అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 6వ వచనంలో వారికి వచ్చిన ఆటంకం చూడండి. అపొస్తలుల కార్యం 16:6లో. అంటే నెతీసిన వాళ్ళు చదవండి. దేవుని సేవలో వారికి వచ్చిన ఆటంకం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం చాలు. ఎక్కడికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు? దేవుని సేవలో వెళ్తా ఉంటే దేవుడు ఆసియాలో వాక్యం చెప్పకూడదని చెప్పాడంట. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పృగియ గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళారు. ముసే దగ్గరికి వచ్చి బిటూనియాకి వెళ్దాం అనుకుంటే అక్కడ కూడా యేసు ఆత్మనే వారిని వెళ్ళనీయలేదు అని మనం చూస్తున్నాం. సరైన నడిపింపు లేదు, గైడెన్స్ లేదు. దేవుని ఆత్మ వారితో కూడా వస్తున్నట్టుగా వారు ఫీల్ అవ్వలేదు. కనుక అక్కడ ఇంకా చాలులే, ఈ రోజుకి చాలు, మనం ఏదో చేయాలనుకున్నాం, దేవుడు మార్గం చూపించలేదు, అడ్డం వచ్చింది అని చేతులు ముడుచుకున్నారా? ఆ తర్వాత దేవుని యొక్క దేవుడు ఒక దర్శనం ద్వారా ఎక్కడికి పిలుస్తున్నట్టు వాళ్ళకి అర్థమైంది. మార్గస్థుడు వచ్చాడంట, మాసిదోనియ దేశస్థుడు వచ్చి మాసిదోనియకు వచ్చి మాకు సాయం చేయమని తనను వేడుకున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగింది. ఆసియాలో వద్దన్నాడు, బితూనియాలో వద్దన్నాడు. మరి మరొక దర్శనం ఇచ్చి దేవుడు మరి మాసిదోనియా సంఘాల మధ్య పనిచేయడానికి వచ్చాడు. మాసిదోనియా సంఘాలు అంటే ఏవేవండి? అనంతపురంలో చెప్పొచ్చు, వింటున్నారు కదా బైబిల్ స్టడీలో. మాసిదోనియా సంఘాలు అంటే ఏవి? ఫిలిప్పి, బెరయ, ఆ తర్వాత అథెన్స్. ఈ యొక్క సంఘాలన్నింటిలో ఎంత చక్కగా, తెస్సలోనిక సంఘాలలో ఎంత చక్కగా వారు పనిచేశారో మనం చూస్తున్నాం. ముందు 2 సార్లు ఆటంకమే జరిగింది, 3వసారి తిరిగి వాళ్ళు అక్కడికి వచ్చారు. అట్లాగే ఈ సంసోను కూడా ఎక్కడ ఆటంకం వచ్చింది? తన పెళ్లి భార్య ఏ ఊరో ఆ తిమ్నాతులో ఆటంకం వస్తే మరి ఇంకా స్టాప్ అయిపోలేదు. ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ మాటలు మనకు రావాలి. ఏ ఊరికి వెళ్ళాడండి? తిమ్నాత్ కాకపోతే ఇప్పుడే విన్నాం కదా, అష్కెలోనులో. సిస్టర్ ఒకడే చెప్తున్నారు, మరి మిగతా వాళ్ళు వినపడ్డం. అష్కెలోనుకు వెళ్ళి అక్కడ 30 మందిని చంపి దోపుడు సొమ్ము తీసుకుని వచ్చి మరి తానేదో రుణం ఉన్నట్లుగా ఇశ్రాయేల్ ఫిలిస్తీన్లకు అది ఇచ్చినప్పుడు ఆయనకేం సంతోషం ఉంటుందో చెప్పండి. యుద్ధానికి వెళ్ళాడు, ఇక్కడ అవమానం. అక్కడికి వెళ్తే ఏ దోపుడు సొమ్ము తీసుకురాలేదు. ఇశ్రాయేలుకు ఉపయోగకరంగా లేదు, మనసులో లేదు, నెమ్మది లేదు. పైగా ఆయన పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. అక్కడ ఆ యుద్ధంలో నుండి తిరిగి వచ్చినప్పుడు ఆయనకి ఎలా ఉందో ఆయన పొజిషన్. 20వ వచనం చదువుతారు ఎవరైనా? అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకుని అతని చెలికానికి ఇయ్యబడెను. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? తండ్రి ఇంటికి పోయినాడు. ఎందుకు వెళ్ళాడు? భార్య విప్రగత గురించి ఇప్పుడు మనము
ఎటువంటి భార్య ఇప్పుడు అపనమ్మకం. నమ్మక ద్రోహం చేసినటువంటి భార్య అని చెప్పొచ్చు. అక్కడ ఉన్నదే చెప్పొచ్చు. కోపం తెప్పించిన భార్య. భార్య. ఓకే. ఇష్టపడి చేసుకున్నాడు, ఇష్టమైంది మాట్లాడడానికి, కానీ ఇప్పుడు ఏమైంది? కోపం తెప్పించిన భార్యగా చూస్తుంది. ఓడిపోయేటట్టు చేసిన భార్య, అపనమ్మకస్తులైన భార్య, తలవంపులు తెచ్చిన భార్య, కోపం తెప్పించిన భార్య. పరమ సంసోనుకు మనము ఎన్నిసార్లు కోపం తెప్పిస్తున్నాం, ఎన్నిసార్లు అపనమ్మకంగా ఉంటున్నాం, ఎన్ని మాటలు చెప్పి ఉంటాం, ఎన్నో ప్రమాణాలు చేసి ఉంటాం. ఇక నుంచి అట్లుంటాయి, ఇక నుండి ఇట్లా చేస్తాయి, ఇక నుండి నీ సంధికి వస్తాయి, సంవత్సరం అంతా ఎక్కడ నేను యాక్సిడెంట్ కాను ప్రభా, ఎన్నిసార్లు చెప్పాము మనం. ఎంత కోపం రప్పించామో ప్రభుకి, ఎంత కన్నీళ్ళు రప్పించామో ప్రభుకి. రాయబడినట్టు మిమ్మల్ని బట్టియే కదా నా నామము అనుజనుల మధ్య దూషణ పాలన దేవుడు చెప్తా ఉన్నాడు. అనుజనులు నాకు అవమానమే. క్రిస్తాన పోలు ఇంట్లో ఉంటారు అంటే బయటికి బైబిల్ పెట్టుకుంటారు. వీళ్ళ క్యారెక్టర్లు మంచివి కాదు, చేసేవన్నీ చెడ్డ పనులు. సోషల్ మీడియాలో ఎన్ని చూస్తున్నాం మనం, సేవకుల మీద, క్రిస్టియన్స్ మీద. ముందేమనమంటే సరిపోదు, అది వేరే. ఆయన క్రైస్తవులు కూడా ఎంతోమంది అలాంటి పనులు చేస్తున్నామన్నవారు కూడా లేకపోలేదు. మన మధ్య, మన సంఘాల్లోనే ఎంతో మందిని మనం చూస్తాం. పిల్లరా, మనకు ప్రభువుకి నిజంగా ఎంత కుళ్ళిపోతున్నాడో, ఆయన ఎంత కుంగిపోతున్నాడో, ఎంతగా తను తాను ఓదార్పు తెచ్చుకుంటున్నాడో, ఎంత సహించుకుంటున్నాడో, ఎంత విసిగిపోతున్నాడో మన విషయంలో. కోపం తెప్పించే పెళ్లి భార్యగా ఉన్నామా? కోపం వస్తే ఎక్కడ పోయాడండి ఆయన? తండ్రి ఇంటికి. ఈనాడు మగవాళ్ళకి లోకంలో కోపం వస్తే భార్య మీద ఎక్కడికి వెళ్తారు? దేమని నమ్మని వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఏ బీర్ షాపులో, ఏ బ్రాండ్ షాపులో, ఏ వేశ్యా గృహాలో, ఏ సినిమాలో, ఏ అడ్డ తిరుగుతారో కదా. నాకు కోపం వచ్చింది కనుక నేను ఇలా చేశానని ఇంకా ధీమాగా చెప్పుకుంటారు. కోపం వచ్చే పనులు ఎందుకు చేశారు, అందుకే ఇలా చేశానని అమెండ్మెంట్లు చెప్పుకుంటా ఉంటారు చాలాసార్లు. కానీ ఎంత కోపం వచ్చినంత కంట్రోల్లో ఉన్నాడో, ఆత్మచేత ఆవేశంతో ఉన్నవాడు తండ్రి ఇంటికే వెళ్ళాడు ఆయన. మన కోపం వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ప్రభు దగ్గరికి ప్రార్థన. సంఘం, తండ్రి ఇల్లు అంటే సంఘమే. మన సుఖ దుఃఖాలన్నీ వెళ్ళి అక్కడ మనం చెప్పుకోవాలి. పరమ తండ్రికి అన్ని చేరవేయాలి. ప్రభు నాకు ఇట్లా బాగాలేదు, నాకు అట్లా బాగాలేదు, ఈ విషయంలో నాకు బాధ ఉంది, ఈ విషయంలో నాకు కష్టం ఉంది, ఈ విషయంలో నాకు మనసులో బాధగా ఉంది, వేదనగా ఉంది, సంతోషం లేదయ్యా, అస్తమించిపోయిందయ్యా, మనసంతా పాడైపోయింది తండ్రి. అన్నీ ప్రభుతో చెప్పుకుందాం, మన గోడంతా చెప్పుకుందాం. ఒకవేళ ఫిజికల్గా తల్లి తండ్రి లేకపోవచ్చు, ఎల్లకాలం వాళ్ళు ఉండరు. కానీ పరమ తండ్రి ఉన్నాడు కదా, ఆయన ఎల్లప్పుడు ఉన్నాడు కదా. ఇదిగో మరణమైతిని కానీ యుగ యుగములు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. కనుక సంఘానికి వెళ్దాం, ప్రార్థనలో గోడంతా చెప్పుకుందాం. ఆన్సర్ చేసే దేవుడుగా ఉన్నాడు. సరే, కోపపడినప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళాడు. మన కుటుంబ జీవితంలో కూడా అండి, ఏదైనా కోపం వస్తే భర్త వాళ్ళ ఇంటికి వెళ్తే భార్య మనం ఏం చేయాలి చెప్పండి? పుట్టింటికి వెళ్తా. మనం కూడా పుట్టింటికి వెళ్దామా? పిల్లలు ఏగతి అవుతారు, పిల్లలను కూడా పంచుకుంటారా? మగ పిల్లలు భర్తకి, ఆడపిల్లలు భార్యకని. ఇంటికి దీపం వెళ్ళాలే గనక ప్రభా నేను ఏం చేయాలి? నా వల్ల ఆయన కోపం వచ్చింది, నాదే తప్పు ప్రభా. నేనే మొట్టమొదటి ఆయనతో సమాధాన పడతాను. నా తల ఏమి ఎవరు దించినట్టేం కాదయ్యా, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నేను ఇష్టపడతాను. దేవా నాకు సహాయం చేయమని ఒకసారి మీకు చెప్పాను అనుకుంటాను.
బ్రిటిష్ మహారాణి ఎవరు ఆమె పేరు ఆ ఎలిజబెత్. ఎలిజబెత్ తన భర్తను సారీ చెప్పిన విషయం చెప్పాను అనుకుంటాను. ఇంత గుర్తుంది. తన చెప్పారు భర్త చెప్పానండి, చెప్పాను. చెప్పారక్క. భర్తను నొప్పించినప్పుడు కోపం వచ్చింది. ఓపెన్ ద డోర్ అంటే ఇంకా రెండో బోర్డు పెట్టాడంట. ఇంకా ఎక్కువ కోపమైందని అర్థమైపోయింది. నేను నా భర్తకు నేను బ్రిటిష్ మహారాణిని ఓపెన్ ద డోర్ అంటే ఓపెన్ చేయలేదని, తను పెళ్లి చేసిన రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ కొట్టి అడిగినప్పుడు ఆయన అన్నాడంట, నువ్వేం కోపం పుట్టించావో నీ మాటల ద్వారా వెళ్ళి సారీ అని అడగమంటే అప్పుడు ఆమె పెళ్లిలాగా వచ్చి అధికారిగా రాజ్యానికి ఆమె రాణి కానీ కుటుంబంలో రాణి కాదని తెలుసుకొని ఆమె వెళ్ళి ఫిలిప్ ఐఎమ్ వెరీ సారీ ఓపెన్ ద డోర్ అని అడిగినప్పుడు వచ్చి 2 బోట్లు ఆయన తీసివేసి ఆమెను ఆలింగనం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే భర్తకు పుట్టు రోషము రౌద్రము కలిగిందని, కనుక మన భర్తలకి ఇంత రౌద్రం ఉంటే పరమ దేవుడు మన భర్త ఎంతో రౌద్రముతో మన మీద ప్రవర్తించాల్సిందిగా ఆయన కరుణా సంపన్నుడు, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ప్రభువుకి సారీ చెప్పి ఆయన తిరిగి ఆయన ప్రేమను మనం పొందుకునే వారుగా మనం ఉండాల. అలాగే కుటుంబ జీవితంలో కూడా మన భర్తకు మనం సారీ చెప్పడంలో తప్పేమీ లేదు. అందులో ఒక సంఘ పెద్ద కుమార్తెను గురించి ఒకసారి నేను ఒక నిజ జీవితంలో జరిగిందండి. సంఘ పెద్ద భార్య, సంఘ పెద్ద కుమార్తె. ఆ కుమార్తె తన భర్తతో ఏమొచ్చిందో వాళ్ళ మధ్య వాదులాట తెలియదు కానీ కొన్నిసార్లు హద్దులు దాటుతాయి కదా మాటలు. కోపం వచ్చినప్పుడు హద్దులు దాటి కొన్నిసార్లు స్త్రీలు మరి ఎక్కువగా మాటలు మాట్లాడే వాళ్ళుగా ఉన్నారు. దేనికోసం కోపం వచ్చిందో కానీ భర్తను ఏమనిందంట, యూ ద ఎస్ఎల్సి ఇడియట్ అనిందంట. అర్థమేంటి? నీవు ఎస్ఎల్సి చదువుకున్నావు ఇడియట్ అని. మరి ఈమె ఎంత మాత్రం చదువుకుందని కనుక్కుంటే అర్థమైంది ఆమె బిఏ చదువుకుంది, ఈయన ఎస్ఎల్సి. అనగా అప్పుడు 11వ క్లాస్ లాగా ఈమె 11 అయిపోయి 12 అయిపోయి డిగ్రీలో ఎంటర్ అయిపోయింది అనమాట. ప్రియులారా, ఎస్ఎల్సి చదువుకుంటే ఇడియట్లు, బిఏ చదువుకుంటే జ్ఞానులు అండి. తెలుగు మారిన శుంఠల్లాగా ఆమె తన భర్తను మాట్లాడడం, ఇది యుగాలైనా భర్తలు మర్చిపోరు కదా. అంత డిగ్రేడ్ చేసి చదువును బట్టి భర్తను తృణీకరిస్తే, మరి పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన ఎస్ఎల్సీనే చదివాడు, నీవు డిగ్రీ అని తెలిసే చేసుకున్నావు కదా. ఆ ఫ్లేట్ మళ్ళీ అయింది ఇలాంటివి ఎంచడం అనేది. కనుక ప్రియులారది కాదు. మన జీవితంలో భర్తలకి ఇవ్వవలసిన సరైన గౌరవం మనం ఇచ్చినప్పుడు, ప్రభు అన్నాడు సంఘము ప్రభువునకు లోబడినట్టు భార్యలు కూడా అన్ని విషయంలో తమ భర్తలకు విధేయులై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి అలాగూ మరి ఈమె జీవితంలో అలాంటి విధేయత సంసోను భార్యలో లేకపోయినప్పటికీ కూడా ఆయన కోపం వచ్చినప్పుడు కంట్రోల్లో ఉండి దైవ సన్నిధిలో సంఘంలోనికి ఆయన వచ్చినట్టుగా పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాము. అదే సమయంలో ఆ కోపతాపాలు వచ్చినప్పుడు సంయమనం పాటించి ప్రేమతో కుటుంబ జీవితాన్ని మరి మనం బిల్డప్ చేసుకుంటే ఎంతో మంచిది. నేను చేసుకోవడం నాకు భాగ్యం అనండి అనే మాట అంటే ఎంత బాగుంటుంది. నేను ఒక ఆమె అనిందంట, నిన్ను చేసుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు అనిందంట. ఇట్లాంటి మాటలు వెంటనే ఏడ్చరు మగవారు, తన హృదయంలో వారి హృదయం బీటలు వారినట్లుగా ఉంటుంది. కొన్ని బిల్డింగ్లు మనం చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లకి బీటలు వారిన చీలికలు మనకు కనిపిస్తాయి. హృదయం పగిలిపోయినప్పుడు జీవితంలో ఎన్నడూ ఒకవేళ వారు మర్చిపోలేరేమో. నిన్ను చేసుకోవడం నేను నా భాగ్యం అని ఉంటే ఎంత బాగుండేది. నిన్ను చేసుకోవడమే నేను చేసిన మొట్టమొదటి తప్పు అంటే అది ఎంత దూరానికి వెళ్తుంది ప్రియులారా. ఒక ఏటు కొట్టన్నా కొట్టండి కానీ అంతలా మాట అనద్దు అంటారు కదా. మాటల ద్వారా జీవితాలు
మరి ఛిద్రం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది. కనుక ప్రియులారా, మాటల ద్వారా గాయం వస్తుందని, మాటల చేత కలిగిన గాయమును మాన్పుటకై నేను నా గుడారం చాటును మిమ్మల్ని దాచిపెడతానని భార్యాభర్తలు ఇద్దరు అలాగ కలిసి దేవుని సంధిలో ప్రార్థన చేసుకొని తిరిగి ఏకీభావంతో ముందుకు సాగడం ఎంతైనా అవసరం. కానీ ఆమె అన్నురాల నుంచి వచ్చింది. కుటుంబ జీవితంలో సుఖించడానికి దేవుడు ఆ పెళ్లిని అనుగ్రహించలేదు. కనుక ముఖ్యంగా అలాగూ ఆ భూభాగంలోనికి వెళ్ళటం ద్వారా ఫిలిస్తీన్లు మాటి చంపడానికి అవకాశం ఉంటుందని తన కుటుంబ జీవితాన్ని, వివాహ జీవితాన్ని దేవుడు ఆయనకు సదాకాలం ఉండేట్లు అనుగ్రహించలేదు. మరి దేవుడే చెప్పాడు కదా, పెళ్ళి అది కలకాలం ఎందుకు ఉండలేదని మనం వితండవాదం చేస్తాం. కానీ ఎందుకంటే ఫిలిస్తీన్లకి ఏమైనా చేయుటకై ఆ పెళ్లి చేశాడు. కానీ ఈయనకి పిల్లలు వస్తారు, పాపలు వస్తుంది, భార్య వస్తుంది, మంచి ఇల్లు ఉంటుంది, మంచి సుఖ సంబంధమైన జీవితం జీవిస్తామని దేవుని యొక్క ఉద్దేశం అది కాదండి. కనుక తన కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు సేవలు ఎంతమంది లేరు. ఇర్మియాకు పెళ్ళి ఉందండి? లేదు. పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. నలుగురు బాలురు చాలా విద్యావంతులు, చాలా అందమైన వారు, యూదా బాలురు నలుగురు. ఎవరు వాళ్ళు? దానియేలు, ఎంత భక్తి చేసిన వారు. 3 సంవత్సరములు మాంసాహారం తినకుండా ప్రభు కొరకు ఎంతగా నోరు కట్టుకున్న వాళ్ళు. ఆ బిడ్డలను వివాహం ఉందండి, వాళ్ళకి నపుంసలుగా చేయబడ్డారు. ఎందుకయ్యా మేమే దొరికామని. నీ సాక్షులుగా ఇంతమంది ఉండి అనేకుల రాజులను మార్చబడ్డానికి కారణం మేము కదా, ఎందుకు ఇలా చేసావని దేవుని అడిగి. వివాహ జీవితమే వారికి లేదు. హెజ్కేలుకు అందమైన భార్య, ఒక్క దెబ్బతో తీసేస్తానన్నాడు. నీ కళ్ళకు ఇష్టమైన దాన్ని, ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసేస్తాను. ఒక దెబ్బ అంటే ఏం రోగం వచ్చిందో? పొద్దున బాగానే ఉంది, సాయంత్రానికి లేదా. ఆమె చచ్చిపోయిన సుందరమైన వస్త్రాలు వేసుకోవాలా, శిరోభూషణాలు పెట్టుకోవాలన్నాడు. అర్థమే లేదు కొన్నిసార్లు దేవుడు చెప్పే పని. అయినా అంతే. హెజ్కేలు ఎవరో చేసిన, ఇశ్రాయేలు చేసిన దోషానికి 340 రోజులు ఒక పక్క పడుకోమన్నారు, ఇంకో 40 రోజులు ఇంకో పక్క. ఏంటి ఇది? ఎవరు చేసుకోవాలంటే మనుషు మలంతో కాల్చుకోవాలంటే అయ్యో నిషిద్ధమైంది, ఎన్నడూ నేను నా నోట్లో పెట్టి. ఇంకా దానికి ప్రతిగా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇది తీసుకో. ఏది? గోమలం. ఏమంత బాగుందండి గోమలము. ఎంత కఠినమైన ఆజ్ఞలండి, దేవుని ఆజ్ఞలు. దేవుని బిడ్డలు విన్నారే? ఇర్మియా గోతిలో వేయబడినప్పుడు ఎంత కష్టం. విలాపమే తన జీవితంలో విలాప ప్రవక్తగా ఉన్నాడు. ఏనాడు మరి ఆయన సంతోషించినట్టు మాకు కనిపించదు. అలాగే హోషేయాకు వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? చేసుకోమన్నాడు. ఆమెతో నీకు ఇష్టమైన ఆజ్ఞలు ఇచ్చినాడు దేవుడు. వాళ్ళకి తూచ తప్పకుండా విన్నారు. మరి మరేతో అంటాడు, నీ పెళ్లి కాకముందే నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలా. ఎంత కష్టం ఇది. దేవుడు చెప్పడానికి సులభంగానే ఉంది, కానీ అనుభవించినప్పుడు ఎంతమంది కాకులు మొక్కులతో పొడిచినట్టుగా ఎంతమంది పొడిచింటారు కదా. బయటికి రాలేకపోయిందేమో, ఇతరుల కంట పడ్డానికి ఎంత కష్టం అనిపించిందో. పెళ్లి కాకముందే యోసేపు ఆమెను తీసుకొని వెళ్ళాలి. పుట్టబోయే శిశువైన యేసు ప్రభువును, జగద్రక్షకుడైన యేసు ప్రభును సంరక్షించుకోవాలంటే వాళ్ళిద్దరు ప్రయాణం వెళ్తూ ఉంటే ఎంతమంది గొనిగింటారో, సనిగింటారో మీరు ఆలోచన చేయండి. తల్లి ఏమని ఉంటుందో, ఆడపడుచులు ఏమని ఉంటారో, వీధుల్లో వాళ్ళు ఏమని ఉంటారో. అందుకే కదా ఆమెను ఎవరు చేర్చుకోలేదు తొలికాన్పుకు మరియకు మరి దగ్గర. కనుక ప్రియులారా, స్థలములో, సత్రంలో కూడా స్థలము లేకపోతే ఎంత క్లిష్టమైన పరిస్థితులు పెట్టాడు దేవుడు వాడికి. అన్ని అంగులు సంగులు ఏర్పరిచి రోడ్డేసి వాడిని పంపించలేదు కదా. యేసు ప్రభు పుట్టుక ముందు నుంచి కూడా ఎన్ని కష్టాలు తన జీవితంలో. మన జీవితంలో కష్టాల మధ్య నేను దేవుని పని చేస్తున్నామా? ఇంత కష్టం అనుకుందా? ఇంత క్లిష్టమైన ఆజ్ఞలు అనుకున్నాయా?
సుఖంలో సేవ చేయమంటున్నాడు ప్రియులరా. ఒక్క ఆత్మ అయినా రక్షింపకపోతే ఒట్టి చేతులతో ఆయన దర్శించడం తగున. ఆత్మరక్షణ భారం దేవుడు మనలో పెట్టును గాక. ఇది దినదినము మనకు ఎక్కువ అవును గాక ప్రియులారా. మన ఇంటి వారే రక్షణ పొందలేదే, మనములు మనవరాలే రక్షణ పొందలేదే, సరిగా అత్తమామలు రక్షణ పొందలేదే, ఆడపడుచులు మరుదులు నమ్ముకోలేదే. మన ఇంట్లోనే ఇంత బలగం ఉంది నమ్మని వారు. మరి వీరందరి విషయమై మన చింత ఏంటి, మన ఆలాపన ఏంటి, మన ప్రలాపం ఏంటి, మన విలాపం ఏంటి? రోదన చేయు స్త్రీలుగా అన్నారు. ఎక్కడ రోధిస్తున్నామండి? అసలు శుక్రవారమే అసలు మీ విజ్ఞాపన రోజులు ఎప్పుడో నాకు తెలియదు, కానీ గైర్హాజరే అవుతుంటే మీ ఎక్కడ మామూలు ప్రార్థనే లేదు, సంఘ ప్రార్థనలు అసలే లేవు. ఎప్పుడు గుర్తిస్తారో అనిపిస్తుంది. నియామ కోడికలకు ఎవరూ రారంట, ప్రార్థనకు అసలు ఎవరూ రారు. గమనించాలి. వింటున్నాం, వెళ్ళిపోతున్నామండి. నెరవేర్చేది ఎప్పుడు? మన పిల్లలకు ఒక్కరి అబ్సెంట్ మార్క్ ఒక్కరికి ఉండకూడదు. స్కూల్లో ఫుల్ ప్రజెంట్ కావాల్సిందే, అటెండెన్స్ ఉండాలి. కానీ దేవుడు మన నియామక కూడికలకు అటెండెన్స్ వేస్తే ఎన్ని అబ్సెంట్ మార్క్స్ ఉన్నాయో, ఎంత ఇర్రెగ్యులర్ క్యాండిడేట్స్ మనం, ఎంత ఇర్రెగ్యులారిటీ చూపిస్తున్నాం, ఎంత దుఃఖము ప్రభు. ఆయన ఎవరికి చెప్పుకోవాలా? ఎక్కడ పోవాలా? ప్రభు నీవే కదా, నేనే కదా అని స్వాస్థ్య భాగము, ఆయన పని భాగం మనమే అంట కదా. మనకు ప్రియులారా, ఈ విషయాలు ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగో కోపించుకొని తన తండ్రికి ఇంటికి వెళ్ళగా ఏమైందో చూడండి. చివరి మాట 14వ అధ్యాయం 20వ వచనం. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి భార్య తండ్రి ఇంటికి వెళ్ళినా అదొక సంగతే, కానీ తండ్రి ఇంట్లో ఉందా? ఏమనుంది ఇక్కడ? అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడింది. ఇదేం స్నేహితుడు? స్నేహితునిగా భావించుకున్నాడు కానీ స్నేహితుడు కాదు. నిజమైన స్నేహితుడైతే మరి మొదటి యోహాను సువార్త 1లో మనం చదువుతాం. పెళ్లి కుమార్తెను కలిగిన వాడు పెళ్లి కుమారుడు నిలబడి ఆయన స్వరమును వినువాడు స్నేహితుడు అని రాయబడింది. పెళ్లి కుమారుని స్వరమును వినేవాడు స్నేహితుడు. సంసోను ఎప్పుడు వస్తాడా? ఏదో కోపం వచ్చి వెళ్ళిపోయాడు, ఎప్పటికైనా వస్తాడు నా స్నేహితుడు అని ఈ స్నేహితుడు కనిపెట్టుకొని ఉండాలి. ఈ స్నేహితుడు ఎలాంటి వాడు? నా స్నేహితుడైన సంసోను ఎంత లేట్ అయితే చాలు ఆయన భార్యను నేను అనుభవిద్దాం అనుకునే స్నేహితుడు ఈ దినాల్లో. సరే, ఆ సంగతి విడిచిపెట్టండి. మన పరమ ప్రభువు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లేదు, భూలోకంలో లేడు. ఆయన కోపం వచ్చి వెళ్ళిపోలేదు, కానీ తన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను, నా పని చేస్తూ ఉండండి అని కదా ప్రభు చెప్పిపోయాడు. అనేక జనముల శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. ఆ పని చేయండి, నేను మళ్ళీ వస్తాను, నేనున్న స్థలంలో మీరును వచ్చి ఉండులాగా మళ్ళీ వచ్చి మేము తీసుకొని వెళ్తాను అన్నాడు. ఇప్పటికి చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2026 సంవత్సరాలు. మరి ఆయన వచ్చే లోపల, ఆయన సంఘం అనే ఇంటికి వచ్చే లోపల ఇంట్లో ఉన్నామా? చెలికాని ఇంట్లో ఉన్నామా? ఈ చెలికాడ ఎవరు? అపవాది. ఒకప్పుడు దేవుడితో చిలిమి చేసిన వాడే, ఆరాధించిన వాడే, లూసిఫరే, వెలుగుదూతయే, సంఘాన్ని దొంగిలించేవాడు, సంఘాన్ని పాడు చేయవాడు, నాశనం చేయవాడు, సంఘాలని చిచ్చుపెట్టువాడు.
వంకర మాటలు చెప్పి ఈడ్చుకొని పోయే అలాంటి శరీరాధారులను ఏర్పరచుకున్నవాడు. ఇలాంటి చెడ్డ స్నేహితులు ఉన్నారు. ఒకప్పుడు దేవుని బిడ్డలుగానే ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సంఘాలను చీల్చువారుగా ఉన్నారు. సాతాను ప్రతిరూపాలుగా ఉన్నారు. సంఘాలలో లేరు. పరాయి వాని యొక్క ఇంటిలో ఉన్నారు. వేరు ఇంటిలో కాపురం చేస్తారు. ఆయన తన ఇంటికి, సంఘం అనే ఇంటికి వచ్చి ఉండగా ఇంట్లో కనబడుతున్నామా? ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? వస్తాను 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 అన్నాడు. ఏమైపోయాడో? మోషే కూడా అతి లేదు గతి లేదు, కొండ ఎక్కి 40 రోజులైంది, రావడమే లేదు. ఏం చేశారు చెప్పండి? ఆ దినాల్లో ఇశ్రాయేల్ ఏం చేశారు? దూడలు చేసి దూడ నేర్పరచుకొని తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరి. పరిశుద్ధత అంతా పోయింది, యథార్థత అంతా పోయింది. ఆజ్ఞలు లేవు, విధులు లేవు. యెహోవా ఎక్కడా? మోషే ఎక్కడా? అతి లేదు గతి లేదు. ఎవడి ఇష్టం వాళ్ళదే. ఇప్పట్లే ఉంది సంఘాల పరిస్థితి. పట్టుమని 10 మంది కూడా కనిపిస్తారో లేదా సంఘంలో అని అనిపించే దినాలు. ప్రతి వాడు తంత్రగొట్టే తన పొరుగు వాని కుంప ముంచును. యథార్థవాది ఎవరు కూడా లేరు. పై ముఖస్థుతులే, పై మాటలు తప్పితే అంతరంగులేమీ లేదు. చూసే మానవుని ప్రేమించకపోతే చూడలేని మానవుని ఎలాగో ప్రేమిస్తారని. ఇది మన ఆరాధన చెల్లుబడా? మన ప్రార్థన చెల్లుబడా? మన ప్రవర్తన చెల్లుబడా? మన పరిశుద్ధత చెల్లుబడా? మన మాటల్లో పరిశుద్ధత ఉందా? వీటన్నిటిని మనము వ్యక్తిగత జీవితాలను ఎవరో కాదు దిద్దేది, మనల్ని మనమే దిద్దుకొని, ప్రభువా నీవు వచ్చినప్పుడు నీ సంఘంలో కనిపిస్తానా? నీ ఇంటిలో నేను కనిపిస్తానా? పరాయి ఇంటికి వెళ్తున్నాను. ఏ పంచలో మనం ఉన్నాం? దేవుని ఇంటిలో ఉన్నామా? పరాయి ఇంటికి వెళ్ళామా? దీని గురించి మళ్ళీ దేవుని చిత్తమైతే వచ్చే వారంలో మనం నేర్చుకుందాం. దేవుడు ఈ మాటల విషయంలో దేవుడు మనం హెచ్చరిస్తుండగా దేవుడు ఈ మాటలు మన జీవితాలను దిద్దును గాక. దేవునికి వందనాలు. వచ్చిన వాక్యమైన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా కనుక న్యాయాధిపతులు 15వ అధ్యాయం 1-8 వరకు విషయాలు డీటెయిల్డ్ గా సిస్టర్ చెప్పారు. ఇంకా మేము మరలా చెప్పనక్కర్లేదు. మన జీవితాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకొని మనం మరి సంసోను ఎలా రేపబడ్డాడు, సంసోను ఫిలిష్తీయులకి ఏదైనా ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో దేవుడు సంసోన్ని రేపినట్టుగా చూస్తున్నాం. తిమ్నాతు స్త్రీతో వివాహం చేసుకోవటమే సంసోను ఫిలిష్తీయులకు ఏదైనా కీడు చేయాలన్న ఉద్దేశంతో మరి దేవుడు అలా ప్రేరేపించాడని మనం చక్కగా విన్నామమ్మా. అన్ని విషయాలు డీటెయిల్డ్గా సిస్టర్ చెప్పారు. నేను ఇంకా మరలా రిపీట్ చేయక్కర్లేదు. కాబట్టి మనం ప్రభు కోసం ఏం చేస్తున్నాం? ఎన్నో మేళ్ళు ప్రభు ద్వారా అనుభవించిన మనం, ఎంతో ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు ద్వారా పొందుకున్న మనం లోకరీతి విషయాలపైనే మనసు పెడుతున్నాము, ఆత్మీయమైన విషయాలపైన శ్రద్ధ కలిగి ఉన్నాము. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనకు ముందున్న ప్రవక్తలు ఎంత శ్రమలు, ఎంత కష్టమైన జీవితాలు అనుభవించి వెళ్ళారు. ఇర్మియా విలపిస్తూ తన జీవితకాలం అంతా ఇశ్రాయేలీయులకు ప్రవచిస్తూ ఎన్నో శ్రమలు అనుభవించాడు, విలపిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలుకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో, ఒక్క దెబ్బతో తన భార్యను, దేవుడు అందమైన భార్యను తీసేశాడు. ఎన్ని శ్రమలు, మలంతో తినమంటే మరి వాళ్ళన్ని మాటలు విన్నారు. మనకి ఈ దినాల్లో ఎంత సుఖ సౌఖ్యమైన జీవితాలు, సౌకర్యాలు దేవుడు అన్ని ఇస్తే కూడా మరి మందిరానికి రాలేకపోయిన దుస్థితిలో మనం ఉన్నాం. నియామక కూడికలకు వెళ్ళలేని పరిస్థితుల్లో, సేవకు వెళ్ళలేని పరిస్థితుల్లో, దేవుని గురించిన చింతన లేని వారిగా విశ్వాసమైన మనం నేటి దినాలలో జీవిస్తా ఉన్నాం. మరలా మన పేరేమో విశ్వాసులు, దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నాం. రాకడను కూర్చున్న భయము, జాగ్రత్త లేని వారిగా ఉన్నాం. రేపు అసలు మనమేమి లెక్క చెప్తామో అని భయం వేస్తా ఉంది.
అయినా ఎంత నిర్విచారణలుగా నిశ్చింతగా కలిగిన వారిగా సుఖాశక్తి కలిగిన స్త్రీలంగా మనం ప్రవర్తిస్తున్నాం కానీ దేవుని సేవా భారం ఏమాత్రం లేని వారిగా ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని సంసోను ఏ రీతిగా ప్రభు ప్రేరేపణకు లోబడి ఆ కార్యాలు చేశాడు, మనం కూడా దేవుని ప్రేరేపణకు లోబడి దైవ కార్యాలు ఏమైనా చేసేవారిగా ఉందాం. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు ఏం చేయకపోయినా పర్వాలేదు, ఈ దినం నుంచి ప్రభు దగ్గర మనం ఒప్పుకొని ప్రభు కోసం జీవించేవారిగా, ప్రభు కోసం ఏమైనా చేసేవాళ్ళంగా ఉందాము. ఆయన పరిచర్యలో పాల్గొందాము. ఒక ఆత్మనైనా ప్రభు కోసం సంపాదించి ఒట్టి చేతులతో ప్రభువుని దర్శించగా మరి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా మనం పట్టుకుని ఆత్మలను పట్టుకొని వెళ్ళేవారిగా ఈ రోజు నుంచి అయినా ప్రయాసపడదామమ్మా. చక్కటి వర్తమానం అందించిన విజయ సిస్టర్ గారికి మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ తరఫున వందనాలు చెల్లించుకుంటున్నామమ్మా. మరి ఎవరైనా ఏదైనా